ఉందా? మరి ఇప్పుడు మనల్ని మనం అలా చూసుకోవాలి. నా కిరీటం సరిగ్గా ఉందా, నా బొట్టు సరిగ్గా ఉందా, నా ముక్కు పుడక సరిగ్గా ఉందా, నా మెడలో హారాలు సరిగ్గా ఉన్నాయా అని చూసుకోవాలి. అంటే ఏవి స్థూలమైన వస్తువులా? ఉదయం అంతా విన్నాం కదా క్లాస్ లో, ఏ విన్నాము? మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన అంతరాత్మలో ఏవైతే గుణాలు చెడు, ఇప్పటి వరకు వేస్టేజ్ అంటే పింపులు పెట్టిపోయిన హారాలు వేస్తే ఎలాగా మనిషి అందం ఉండదు కదా, అలాంటి వస్తువులు వేసుకొని ఎవరైనా రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, అందరి యొక్క ఫీలింగ్ అలా ఉంటుంది, ఏ పిచ్చి పట్టేసింది, పిచ్చోరు అని అనుకుంటారు. అలాగా మనలో కూడా అసలు గుణాలు నింపుకొని అదే వ్యవహార సరళితో మనం ఉన్నామంటే మనతో కూడా ఎవరు స్నేహం చేయరు. పిచ్చివాళ్ళు ఎవరైనా స్నేహం చేస్తారా? చెయ్యరు, భయపడతారు. అలాగే మనలో కూడా అసలు గుణాలు ఉన్నాయనుకోండి, ఆ అసలు గుణాలతోనే మనం నడుచుకుంటూ ఉన్నట్టయితే మనతో కూడా ఎవరు స్నేహం చేయరు. మన నుండి మనం అనుకుంటాం, నేను వీళ్ళకి ఆత్మీయ ప్రేమ ఇస్తున్నాను కదా, స్నేహం ఇస్తున్నాను కదా అని. కానీ ఆ ఆత్మలు తీసుకునే పొజిషన్ లో ఉండరు. ఎందుకంటే మనం చూస్తే భయపడుతుంటారు. మన యొక్క అసలు గుణాల వారికి దుఃఖాన్ని కలిగిస్తుంటాయి. కాబట్టి మనందరం కూడా ఈ చైతన్య దేవతను ఇక్కడ అలంకారం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హారాలు, మన నగలు, కిరీటాలు ఇవన్నీ కనిపించవు. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు అలా గుర్తు చేసుకొని చైతన్య రూపంలో మీరు రావాలి. మీ యొక్క యథార్థమైన రూపాన్ని, మీ యొక్క ప్రతిబింబాన్ని మీరు చూసుకోండి అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం, చైతన్య దేవతల యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరిగింది.